హాయ్ మా సోమేశ్వర్ మొగ్గం వర్క్ నుంచి ఈరోజు మనకి లక్ష్మీదేవిది అక్షయ తృతీయ, లక్ష్మీనారాయణది కదా, కుబేర స్వామిది ఈరోజు అన్నీ కలిపి అక్షయ తృతీయ కదా. ఈరోజు మనం లక్ష్మీదేవికి, లక్ష్మీనారాయణకి, కుబేర స్వామికి మనము పూజ అనేది చేసుకుంటాం కదా ఇంట్లో. చేసుకున్నప్పుడు సాయంత్రం ఈవినింగ్ పూజ చేసేవాళ్ళు. నేను మార్నింగే పెట్టేసా, ఇవన్నీ మార్నింగ్ చేస్తా కాబట్టి నేను ఈవినింగ్ పూజ చేసుకునే వాళ్ళకు నేను చెప్పేది ఏమిటంటే, మనకు ఇలాంటివి ఇవి వెండిది కానీ, వెండి గిన్నె కానీ, లేదంటే గాజు గ్లాస్ కప్పు కానీ, గ్లాసు కానీ, కప్పు ఏదైనా తీసుకోండి, లేదా రాగిది లేదా ఇత్తడిది. ఈ ఈ నాలుగు మనకి ఇంట్లో ఉండే కప్పు కానీ, ప్లేట్ కానీ, గ్లాస్ కానీ, ఏదైనా కానీ ఒక్కొక్కరికి పాత్ర అనేది ఉంటుంది. వెండి నామాలతో వెంకటేశ్వర స్వామిది, కుబేర అది గ్లాస్ అనేది కూడా ఉంటుంది కదా. దాంట్లో ఏం చేస్తారంటే ఈ బియ్యం వేయాలి ఫస్ట్. మనం లక్ష్మీదేవికి పూజ చేసుకునేటప్పుడు ఇవన్నీ కలిపి చేసుకొని మనము ఈవినింగ్ నైట్ కానీ మనీ తీసినప్పుడు, పక్కకు తీసినప్పుడు బీరువాలో పెట్టుకోవడానికి అనమాట. ఇవి మళ్ళీ 1 year వరకు మనకి బీరువాలో డబ్బు అనేది వస్తూ ఉంటుంది అనమాట. చూడండి, మంచిగా డబ్బు మనకు రావాలి, సమృద్ధిగా అనుకుంటే ఇది చేసుకోండి, బాగా పనిచేస్తుంది ఇది. నేనైతే ఎప్పుడు చేస్తాను, మీకు చూపించాలని చూపిస్తున్నాను అనమాట. చేసుకునే వాళ్ళు చేసుకుంటారు కదా, ఆర్థిక ఇబ్బందులు లేకుండా మంచిగా ఉండేటట్టు అనమాట ఇది. ఓకేనా. ఈ బియ్యం తీసుకోవాలి ఫస్ట్. ఈ నాలుగింటిలో దీంట్లో కానీ ఎవరింట్లో ఏదైతే ఉంటుందో పాత్ర, ఆ పాత్రలో ఈ నాలుగింటిలో దేంట్లోనైనా తీసుకోండి బియ్యం, మీకు కావాల్సినంత బియ్యం. ఈ బియ్యాన్ని మనము మళ్ళీ తీసిన తర్వాత ఏం చేయాలంటే, ఈ బియ్యాన్ని పాయసమైనా వండుకొని తినొచ్చు, లేదా గోమాతకైనా తినిపించవచ్చు, బెల్లం వేసి బియ్యంలో. లేదు మనం అన్నం వండుకునేటప్పుడు ఈ బియ్యం అన్నంలో వేసుకొని మనం అన్నం కూడా వండుకొని తినొచ్చు. ఓకేనా. ఈ బియ్యం గురించి చెప్తున్నా. ఇప్పుడు దీంట్లో మనం ఏం వేయాలంటే, పసుపు కొమ్ము. బియ్యం వచ్చేసి వైట్ కలర్లో ఉంటాయి కదా, ఇది వచ్చేసి మనకు చంద్రుడు వైట్ అంటే లక్ష్మీదేవి చంద్రునికి చెల్లెలు కదా, సోదరి, అందుకు చంద్రుడు అనమాట. ఈ పసుపు కొమ్మలు నేను దేవుని దగ్గర పెట్టేశాను, మిగిలినది ఇది చూపిస్తున్నాను మీకు. ఇవి 2 తీసుకోండి పసుపు కొమ్మలు. పసుపు వేస్తే మళ్ళీ బియ్యం మనం వాడుకోవడానికి ఉండదు కదా, అందుకు బీరువాలో పెట్టుకోవాలంటే పసుపు కొమ్మలు కావాలి. కాబట్టి 2 పసుపు కొమ్మలు తీసుకోవాలి. 2 తీసుకోండి, దీంట్లో పెట్టేయండి. చిన్నవి 2 తీసుకోండి. తర్వాత చూడండి, ఇక్కడ గవ్వలు కూడా 6 గవ్వలు. అమ్మవారికి, లక్ష్మీదేవికి గవ్వలు అనేది ఇష్టం కదా అమ్మవారికి, కాబట్టి ఈ గవ్వలు మనం లక్ష్మీదేవికి ఏవేవి పెడతాము అవన్నీ పెట్టుకోవచ్చు దీంట్లో. చూడండి, ఇలా పెట్టుకోవాలి. పెట్టుకొని తర్వాత చెక్క, అమ్మవారికి చెక్క కూడా వాడతాం అన్నమాట. మీ దగ్గర రౌండ్గా ఉండే చెక్క అయినా వాడుకోవచ్చు, లేదు ఇంట్లో ఉన్న చెక్క కూడా మనం ఇలా మూడు పీసులు తీసుకొని ఇట్లా చెక్క వేసుకోవచ్చు. అట్లే 3 యాలకులు, అలాగే 3 లవంగాలు. చూడండి, తర్వాత కుంకుమ పువ్వు కూడా అమ్మవారికి ఇష్టం అన్నమాట. కుంకుమ పువ్వు కూడా ఇలా వేసుకోవచ్చు. వేసుకొని తర్వాత ఈ కాయిన్స్ మీరు రూపాయి కాయిన్లైనా వేసుకోవచ్చు, మీ దగ్గర ఏ కాయిన్స్ ఉంటే అవి, అంతే. కాయిన్స్ పెట్టుకోండి ఇలాగా, మీ ఇష్టం ఏ విధంగానే పెట్టుకోవచ్చు అనమాట. ఇలా పెట్టేయండి కాయిన్స్, ఒక 6 కాయిన్స్ అనమాట. 6 నెంబర్ అమ్మవారిది కాబట్టి 6 అయినా పెట్టుకోండి, 9 అయినా పెట్టుకోండి, 11 అయినా పెట్టుకోండి. మనకు బేస్ సంఖ్య అనేది మనకి యూనివర్స్ సంఖ్య కదా, అది 9, 6, 5 అలాగనమాట. 5 పెట్టకండి, 6 దగ్గర నుంచి పెట్టుకోండి. 6 కానీ, 9 కాయిన్లు కానీ, 11 కానీ, 21 కానీ అలా పెట్టుకోవచ్చు అనమాట. కాయిన్స్ ఇలా పెట్టుకోవాలి. పెట్టుకొని దీని మీద మన ఇష్టం, ఇంత
బెల్లం ముక్క పెట్టి నైవేద్యంగా దీనిపైన చిన్న బెల్లం ముక్క పెట్టి కొద్దిగా నెయ్యి చుక్క బెల్లం పైన వేసి పెట్టుకోండి. అమ్మకు నైవేద్యంగా ఇవన్నీ పెట్టేస్తాం అన్నమాట. ఇవన్నీ సమృద్ధికి పెట్టేసిన తర్వాత సాయంత్రం నైట్ కానీ ఇది మళ్ళీ కదిలిచ్చి ఈవినింగ్ పూజ అయిపోయిన తర్వాత నైట్ ఒకసారి అట్లా కదిలి, లేదా మళ్ళీ రేపు పొద్దున కానీ తీసేటప్పుడు మరసంగా తీసుకొని ఇవన్నీ పక్కకు పెట్టుకొని రెడ్ క్లాత్ ఒకటి తీసుకోండి. నేను తీసుకురావడం చూపించడం మర్చిపోయాను. రెడ్ క్లాత్ తీసుకోండి రెడ్ క్లాత్ తీసుకొని దాంట్లో ఇవన్నీ మనం ఏవేవైతే పెట్టామో బెల్లం పెట్టగిన బెల్లం పెడితే పెట్టొచ్చు, లేకపోతే లేదు. మనం వేరే ప్లేట్లో నైవేద్యం పెట్టింటాం కాబట్టి ఏం అవసరం లేదు. దీనిపైన కొంచెం పచ్చకర్పూరం కూడా అలా వేసుకోండి, చిన్నగా ఎత్తుకోండి. పచ్చకర్పూరం కొద్దిగా కొద్దిగా అట్లా వేయండి అంతే. మళ్ళీ మొత్తం వేస్తే మనం పాయసం వండుకోవాలన్నప్పుడు బియ్యంలో కొద్దిగా ఫ్లేవర్ ఎక్కువైపోతుంది, చేదుగా వస్తుంది కదా. వేసుకోవచ్చు తినగలము అనేవాళ్ళు ఎక్కువ వేసుకోండి, లేదంటే కొద్దిగా ఒక ఇంచు తీసుకొని అలా పొడి పొడిగా వేసుకోండి. వేసుకున్నాక దీన్ని దేవుని దగ్గర పెట్టి మనము అక్షయ పాత్ర అన్నమాట. ఇది అక్షయ పాత్ర మాదిరిగా ఇలా చేసుకొని పెట్టుకొని పొద్దున మళ్ళీ తీసి రెడ్ క్లాత్ ముందే మీరు నీట్గా ఇట్లా చక్కగా చతురస్రాకారంలో ఇలా మనం వైట్ క్లాత్ ఉంది కదా, చక్కగా అలా చిన్న సైజు ఇది 3 వేసుకునేదంతా 3 ముళ్ళు పడాలన్నమాట క్లాత్. అలాగా రెడ్ క్లాత్ తీసుకొని రెడ్ క్లాత్లో ఇవన్నీ పెట్టేసుకోండి. బియ్యం ఒక్కటి పక్కకు తీసుకోండి. ఇవన్నీ ఏమేమైతే మనం పైన అమ్మవారికి అక్షయ పాత్ర మాదిరిగా పెట్టామో అవన్నీ తీసుకొని ఆ రెడ్ క్లాత్లో పెట్టి ఇంత పైన పసుపు కుంకుమ కర్పూరం మళ్ళీ వేసి క్లాత్ మీద ఇవన్నీ 3 ముళ్ళు వేసేయండి. వేసేసి బీరువాలో మీరు డబ్బు పెట్టుకునే అల్లమరం ఉంటుంది కదా, అక్కడ పెట్టుకుంటే మీకు మంచిగా సమృద్ధిగా ఆర్థిక ఇబ్బంది లేకుండా డబ్బు రావడానికి వీలవుతుందన్నమాట. ఓకేనా. ఇంకోటి చెప్తా చూడండి. నైట్కి పడుకునేటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇది అయిపోయింది ఇక్కడికి. ఇప్పుడు చూడండి ఇంకోటి చెప్తాను. ఈరోజు డైలీ చేసుకోవచ్చు, ఇది లేదు ఈరోజు నుంచి స్టార్ట్ చేసుకోండి. నేనైతే ముందే కలిపి పెట్టుకున్నా. ఇట్లా వెండి పాత్ర ఉంటుంది కదా, చిన్నది ప్లేట్ కానీ ఏదైనా కానీ వెండి పాత్ర తీసుకొని దాంట్లో ఈ చెక్క పౌడర్ కొద్దిగా, మనం చెక్క ఉంటుంది కదా, చెక్క పౌడర్ కొద్దిగా తీసుకొని దాంట్లో పసుపు వేసి ఈ వెండి పాత్రలో కలుపుకోవాలన్నమాట. పసుపు వచ్చేసి గురువు, మనకు నవగ్రహాలలో గురుగ్రహం ఉంటుంది కదా, పసుపు గురుగ్రహానికి గురు బలానికి మనకు మంచిదన్నమాట, పనిచేస్తుంది. గురుగ్రహం అన్నమాట, గురుబలం రావడానికి. చెక్క అనేది అమ్మవారికి నైవేద్యంగా పెడతాం కాబట్టి చెక్క ఇష్టం కాబట్టి ఎక్కువ చెక్క అమౌంట్ రావడానికి మనకి బాగా పనికి వస్తుంది కాబట్టి చెక్క పొడి. వెండి గిన్నె అనేది చంద్రునికి చంద్రునికి మనం వెండి గిన్నె తెల్లగా ఉంటుంది కదా, చంద్రునికి ఇది అనమాట. ఇది చంద్రుడు, గురుబలము, అమ్మవారు లక్ష్మీదేవి, ఈ 3 కలిసి ఉంటాయి కాబట్టి మనకు ఇవి చేతిలో వేసుకొని పొడి కొద్దిగా ఇట్లా కలుపుకొని రోజు డైలీ అయినా వేసేయచ్చు. లోపల పక్క వేసుకోవాలి. పడుకున్నాక వాకిలి డోర్ వేసేస్తాం కదా నైటు, ఇంకా బయటికి వెళ్ళము అనుకున్నప్పుడు నైటు పడుకునేటప్పుడు అరచేతులకి కొద్దిగా పొడి, ఈ పొడి కలిపిన ఈ చెక్క పసుపు కలిపిన పొడి వేసుకొని ఈ పొడి కొద్దిగా తీసుకొని అరచేతిలో వేసుకొని ఇలా పట్టుకొని లక్ష్మీదేవి మంత్రాలు మీకు ఏ వచ్చో అవి చెప్పుకోండి. లేదంటావా కుబేర స్వామిది ఉంటుంది కదా అది మంత్రం, లేదంటే ఓం శ్రీ లక్ష్మీనారాయణ ధనధాన్యం ధనాకర్షణ అని అనుకోండి. లక్ష్మీదేవి మంత్రం ఓం శ్రీ లక్ష్మీనారాయణాయ నమః, ఓం లక్ష్మీదేవి ధనధాన్య లక్ష్మి ఆకర్షయామి, లేదంటే ఆవాహయామి, లేదంటే లక్ష్మీదేవి మంత్రాలు ఒక 2-3 చెప్పుకోండి మీకు వచ్చినవి. ఓకేనా. ఎవరి ఇష్టం వాళ్ళది. అమ్మవారి చాలా మంత్రాలు ఉంటాయి కదా, మనకి ఏది ఇష్టం అనుకుంటే అది. ధనధాన్య లక్ష్మినే మనం గజలక్ష్మినే అనుకోవాలన్నమాట. లక్ష్మీనారాయణ అనుకొని ధనధాన్య లక్ష్మిని గజలక్ష్మి మంత్రం చెప్పుకొని మనము ఇలా పెట్టుకొని 3 సార్లు అలా చెప్పుకొని తర్వాత ఇది పొడి తీసుకొని ఇట్లా వాకిలికి ఇలా డోర్ వేసేస్తాం కదా మనం. చూడండి ఇలా డోర్ వేసేస్తాము.
డోర్ వేసిన తర్వాత ఇక్కడ ఇక్కడ అనేది చల్లుకుంటామంట లోపల డోర్ వేసిన తర్వాత ఇట్లా లైన్గా ఇట్లా చల్లుకొని అమ్మవారి మంత్రం చెప్పుకొని అలా చల్లుకొని పడుకుంటే మనకు ధనం రావడానికి మనం చేసే వ్యాపారాలు కానీ మనం చేసే వృత్తులు ఏవైనా కానీ దాని నుంచి ఇలా ధనం రావడం లేదా మన ధనానికి మార్గాలు ఏర్పడడం కానీ జరుగుతుందన్నమాట. ఇది చేసి చూడండి, మీకే కనిపిస్తుంది. ఒక 2 వీక్స్ 1 మంత్ 2 వీక్స్ 1 వీక్ జరిగే వాళ్ళకు వెంటనే కనిపిస్తుంది. లేదంటే టైం మన టైంను బట్టి ఇది కూడా జరగడం జరుగుతుంది. మనకు టైం బాగున్నప్పుడు తొందరగా రిజల్ట్ వస్తుంది. లేదు మనకు నిదానంగా మన టైం ఈరోజు బాగాలేదు రేపు కొన్ని ఉంటాయి కదా జాతకాల ప్రకారం అయితే అలాగా అవన్నీ ఏం లేదు అనుకున్న వాళ్ళకి ఇది మంచిగా పనిచేస్తుంది. నిజంగా పనిచేస్తుంది నేను కొంచెం తడబడుతున్నా కానీ చెప్పేకి నాకైతే రిజల్ట్ అనేది కొంచెం కనిపిస్తూనే ఉంది. నాకు మాత్రం రిజల్ట్ కనిపిస్తూనే ఉంది. కాబట్టి మీరు కూడా చేసుకోండి. నేనైతే చేస్తున్నాను. ఇదైతే డైలీ వేసుకోవచ్చు, మీరు డైలీ వేసుకోవచ్చు. ఈ పొడి అనేది వాకిలి వేసిన తర్వాత రిజల్ట్ అనేది వెంటనే కనిపిస్తుంది. ఇది చేసుకోండి, ఓకేనామా? సోమేశ్వర్ వర్క్ మీరు డైలీ చూస్తుంటే నేను వర్క్ వీడియోస్ కూడా పెడుతున్నా కదా, డైలీ చూస్తూ ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి చేసుకోండి షేర్ కూడా చేయండి. ఇలాంటివి నిదానంగా నేను రెమెడీస్ చెప్తాను, కొంచెం మంచిగా ఉండేటివి చెప్తాను అనమాట. నాకు రిజల్ట్ ఇచ్చినటివి మీకు కూడా చూపిస్తాను, ఓకేనా? ఇలాంటి రెమెడీస్తో వర్క్ మామూలే, డైలీ ఒక వీడియో పెడుతున్నాం కదా. మీకు నచ్చింటే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నా ఛానల్ని ముందుకు నడిపించండి, ఓకేనా? బాయ్.